వెల్కమ్ టు వందే మాతరం న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హాట్ కామెంట్స్. వచ్చే ఖరీఫ్ నుంచి 48 గంటల్లోనే నగదు జమ. వైసీపీకి మరో దారుణమైన ఓటమి తప్పదు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. గంజాయి నియంత్రణలో దూకుడు మీదున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు. పేదల అసైన్డ్ భూములను కబ్జా చేసిన వైసీపీ రాబందులు. గంజాయి నియంత్రణలో దూకుడు మీదున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు. మంగళగిరి వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న 5 వ్యక్తులని అరెస్టు చేసిన పోలీసులు. 230 కిలోల గంజాయి, 2 కార్లు, 6 సెల్ ఫోన్లు, 30,000 నగదు సీజ్ చేసిన పోలీసులు. మొత్తం గంజాయి విలువ దాదాపు 30 లక్షల వరకు ఉంటుందని పోలీసుల అంచనా. సతీష్ కుమార్ ఐపీఎస్ గారు, అలాగే మాకు ఈ యొక్క టీమ్స్ అన్నిటికి కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి ఈ టీం ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ రాజు గారు ఐపీఎస్, వీరి ఆదేశాల మేరకు మా యొక్క గుంటూరు జిల్లా సబ్ టీమ్స్, అలాగే మంగళగిరి ఎస్సీబీ సిఐ గారు, వీళ్ళకి తోడుగా ఎస్టీఎఫ్ టీమ్స్ అన్నీ కూడా కలిసి ఈ యొక్క డ్రగ్స్ని నిరోధించేటువంటి క్రమంలో నిన్న కాజా చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి వీళ్ళ యొక్క తనిఖీలు చేస్తుండగా ఒక స్కార్పియో కారు ఒకటి, అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులో తీసుకుని లోపల తనిఖీ చేయగా సుమారుగా 230 కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది. అలాగే దాంట్లో 5 వ్యక్తులు కూడాను 2 కార్లలో ఉన్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని జరిగిన విషయాలని కూడా తెలుసుకుంటే వీళ్ళు మనకి కాకినాడ జిల్లా పాయకరావుపేట అంటే మనకి తుని నియర్ బై తుని దగ్గరలో నుంచి వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకొని తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. దాని మీద వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఆ వెహికల్స్ అన్నింటిని కూడా సీజ్ చేసి ఆ మాల్ ఏదైతే 230 కేజీల గాంజాయి ఉందో దాన్ని కూడా సీజ్ చేసి వారి దగ్గర మరి 34,000 రూపాయల 530 రూపాయలు 34,530 రూపాయల క్యాష్ కూడా ఉంది. దాంతోపాటు ఈ 6 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళ ముద్దాయిలను అక్కడ పరిశీలించిన మీద వాళ్ళని అడిగితే మొదటి ముద్దాయి అమీర్ అని, అలాగే 2 కాళాయ్ ముదన్ అని, 3 షేక్ అబ్దుల్లా ఫారూక్, 4 కార్తికేయన్, 5 మల్లికార్జున్ ఇలా 5 కూడాను మరి తక్కువగా ఇక్కడ గంజాయిని కొని అధికంగా అక్కడ అమ్ముకోవడానికి గాను వాళ్ళు ఇదే మొదలుపెట్టారు. ఇంకా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ యొక్క పూర్వపరాలను కూడా తెలుసుకొని ఇంకా ముందు వీళ్ళు ఏమైతే ఇంతకుముందు ఏమైనా చేసి ఉన్నారో వాటి మీదను, అలాగే వీళ్ళకి ఎలా వచ్చింది, అలాగే దీన్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అనే దాని మీద కూడాను దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరి ఏదైతే ఇప్పుడు ఈ జిల్లాలో అక్రమంగా ఏదైతే నార్కాటిక్ డ్రగ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మరి ఆల్మోస్ట్ ఉక్కుపాదం మోపుతున్నట్టుగానే మన అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మరి ఈ మధ్యనే పరిశీలన చూసినట్టయితే మా సబ్ నుంచి దరిదాపు ఒక 9 మంది దాకా అరెస్ట్ చేయడం, అలాగే ఇంకా కొంతమంది మీద నిఘా పెట్టడం, అలాగే కొంతమంది అప్పుడే కొత్తగా అలవాటు పడబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే కొంతమంది వచ్చారో మా దృష్టికి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి మరి కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. మరి అందులో భాగంగా వాళ్ళ పేరెంట్స్ అందరం కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలోనే ఆ పిల్లలకి తగిన బుద్ధి చెప్పించి కౌన్సిలింగ్, సరైన ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ వాళ్ళకి అందేలా చేసి పేరెంట్స్ కూడాను అందుకు వాళ్ళు సహకరించి మాతోటి చాలా చక్కటి కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇది ఇక ముందు కూడా కొనసాగిస్తాం. మనకేంటంటే రాష్ట్రంలో ఎక్కడా కూడాను డ్రగ్స్ ఉండకూడదు అనేటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రావడం, తదనుగుణంగా మా యొక్క ఆఫీసర్లు కూడాను మా సబ్ కమిషనర్ గారు అయితేనేమి, గుంటూరు జిల్లా ఎస్పీ గారు అయితేనేమి అందుకు తగ్గట్టుగానే మా టీమ్స్ అన్నీ కూడాను చాలా యాక్టివేట్గా పనిచేస్తూ ఉన్నాయి. ఇందులో దరిదాపు 30 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. గంజాయి అయితేనేమి, 2 కార్లు అయితేనేమి, సెల్ ఫోన్లు అయితేనేమి, వాళ్ళ దగ్గర దొరికిన క్యాష్ అయితేనేమి, ఆల్ టుగెదర్ మొత్తం చూసుకుంటే 30 లక్షలు. వచ్చే ఖరీఫ్ నుంచి 48 గంటల్లోనే నగదు జమ. మంత్రి నాదెండ్ల మనోహర్. వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిలు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ యాదవ్ గారికి, స్థానిక శాసనసభ్యులు బరేడ్ రాధాకృష్ణ గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి, రోషన్ కుమార్ గారికి, ధర్మరాజు గారికి, బాలరాజు గారికి, బొలిశెట్టి శ్రీను గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు గంటా పద్మశ్రీ గారికి,
కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మా అందరితో పాటు ఇక్కడ అనేక మంది అధికారులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన రైతు సోదరులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ముందుగా నమస్కారాలతో పాటు మిమ్మల్ని నేను కోరేది ప్రభుత్వం తరఫున క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే మీరు పడిన కష్టాలు, పంట పండించడంలో మీరు ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వైఫల్యాలను కూడా మీరు చూసి ఆ ఇబ్బందిని తట్టుకుని తరతరాలుగా మీరు మన జిల్లాకి మంచి పేరు వచ్చేటట్టు మీరు కష్టపడతానే ఉన్నారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టేసింది. అంటే ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు. ప్రభుత్వం పైన ఒక భరోసాతో, ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు, మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం. గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొలిశెట్టి శ్రీని గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కళ్ళారా చూసాం. లారీలు తీసుకొస్తే 2 రోజుల తర్వాత రమ్మండం, ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ తేమ శాతం ఎక్కువ ఉంది, వాళ్ళు రాసిచ్చిన రసీదు ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం, నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుని రైతుల దగ్గర అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనందరం చూసాం. ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదనే ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది. ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి 40,550 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి. ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు. ఆ సందర్భంగా మా అధికారులు 1,674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతుందా అని ఎదురు చూసాం. కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్న టార్గెట్ పెట్టుకున్నాం. నెల రోజుల్లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే, ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడదాం అని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హాట్ కామెంట్ చేశారు. నేను చంద్రబాబుకు సైనికుడు లాంటి వ్యక్తిని. నేను పిఠాపురం లోకల్. ప్రతిపక్షంలో ఉన్న, రూలింగ్లో ఉన్న, నిరంతర ప్రజల్లో ఉంటూ వారి కష్ట నష్టాలు తెలుసుకొని తోడుగా ఉండే వ్యక్తిని నేను అని అన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారికి బోర్డర్లో సైనికులు లాంటి వ్యక్తిని. నేను స్థానికుణ్ణి, పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని, నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని. నా హవా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గి హవా కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా. అని చేత అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్లో బయలుదేరితే ఎక్కువడు ఎక్కుతుంటాడు, దిగువాడు దిగుతుంటాడు. ఎక్కిదప్పుడమ్మా హౌసింగ్ పట్టాలు అమ్ముకున్న డబ్బులు ఉంటే ఆ భోగిలు ఎక్కించుకుంటాడు. మళ్ళీ ఇంకో చాట ఎక్కిదప్పుడమ్మా మట్టి మాఫియా డబ్బులు ఉంటే ఆ సంచులు భోగిలు వేసుకుంటారు. అతని గురించి మనం ఏం చెప్పుకున్నా ఎన్నో రకాల భోగిలు, కాంగ్రెస్ భోగి, బీజేపీ భోగి, తెలుగుదేశం భోగి, ఆ భోగి, ఈ భోగి. దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతని టెక్నాలజీ కూడా ఎవరికీ అవసరం లేదు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించకపోవడం శోచనీయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్లో నిర్వహించిన హర్ఘర్ తిరంగ యాత్రలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత జాతి యొక్క ఐక్యతను ప్రదర్శించాలి.
భారతీయులు అందరము ఒక్కటైనటువంటి విధానాన్ని ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దేశంలోని తెలంగాణ రాష్ట్ర యువతకు అప్పీల్ చేస్తూ ఉన్నా, మీ డీపీలు వెంటనే మార్చండి. ప్రతి యువత మీ డీపీ లోపల మహనీయుల ఫోటోలు పెట్టండి. జాతీయ పతాకాన్ని మీ డీపీలుగా ఇవాళ వెంటనే పెట్టుకోండి. ప్రతి ఒక్క యువకుడు 15th ఆగస్ట్ రోజు ప్రతి భారతీయుడు కూడా మీ ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగరేయండి. సోషల్ మీడియా ద్వారా మీ యొక్క దేశభక్తిని చాటండి. భారతీయ జనతా యువమోర్చా చేసిన కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్లో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ తిరంగా యాత్ర మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడే ఉండదు ఏది ఉన్నా అట్లా ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని సహకరించాల్సిన అవసరం ఉంది. అన్ని విషయాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఏ విధంగా చర్యలు తీసుకోవాలో, ఏ విధంగా ఆదుకోవాలో దాని తగ్గట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నిన్నటి నుంచి 15వ తారీఖు వరకు కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఇలా భారతీయ జనతా యువమోర్చా నిర్వహిస్తూ ఉన్నది. ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగిరేయడము, అదేవిధంగా సెమినార్ నిర్వహించడము, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆ మహనీయుల యొక్క విగ్రహాలను పుష్పార్చన చేయడము, శుద్ధి చేయడము, పుష్పార్చన చేయడము, ఇవన్నీ కూడా కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలను ఇలా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇవాళ ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందుకే ఇలా మన ఆత్మ గౌరవ ప్రతీక మన మువ్వన్నెల జెండా. కాబట్టి దీన్ని ప్రతి ఇంటి మీద ఎగిరేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. వాళ్ళ మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగాలను తెరమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మనసుతో, ఒక గొప్ప ఆలోచనతో, మహోన్నతంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్ర్యాన్ని కేవలం నెహ్రూ కుటుంబానికి మాత్రమే లాభం జరిగే విధంగా నెహ్రూ కుటుంబ భజన చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఈ దేశంలో వివరించింది. చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చరిత్రను తెరమరుగు చేసే ప్రసక్తి లేదు. మహనీయుల చరిత్రను రాబోయే తరాలకు తరతరాలు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకు. వైసీపీకి మరో దారుణమైన ఓటమి తప్పదు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కూటమి తరపున ఒకవేళ అభ్యర్థులు నిలబెట్టుకోడే పోటీ నేను పోటీ చేస్తా, కూటమి మద్దతుతో గెలుపు బావుట ఎగరవేస్తా అని అన్నారు. హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపటితో ఎమ్మెల్సీ ఎలక్షన్ నామినేషన్కి లాస్ట్ డేట్. నేను ఇప్పటికే నిన్న ఎన్డీఏ కూటమి ఒకవేళ అభ్యర్థి పెట్టని పక్షంలో నేను పోటీ చేస్తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది విశాఖపట్నం ఎమ్మెల్సీ, ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు అనకాపల్లి, నర్సీపట్నం, అరకు ప్రాంతాల్లో 838 ఓట్లు ఉన్నాయి. డెఫినెట్గా నాడు 2021లో వైసీపీ దుర్మార్గంగా అంటే జనసేన కానీ ఇక టీడీపీ కానీ నామినేషన్ లేకుండా దౌర్జన్యం చేసి నామినేషన్ చింపి పోలీసులతో పెట్టి అరాజకం సృష్టించారు. మరి ఈరోజు
ఏదో మాకు అత్యధిక మెజార్టీ ఉంది కదా మేమే గెలుస్తాం, మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ఎందుకు పెడుతుంది క్యాండిడేట్ అని ఏదో మాట్లాడుతున్నారు. సిగ్గుండాలన్న కొడక. ఆ రోజు నువ్వు జనసేన టీడీపీ వ్యక్తులు నామినేషన్లు వేస్తుంటే దౌర్జన్యంగా వీనీయకుండా ఆ నామినేషన్ చింతించావు పోలీసులతో, తప్పుడు కేసు పెట్టావు. నాకు తెలిసిన 2 కూడా ఇలాగే జరిగింది. ఈరోజు ఈ అన్యాయాన్ని ఎదిరించాలని, ప్రశ్నించాలని, న్యాయం గెలవాలని విశాఖపట్నం ఆత్మవరం కోసం రామ్ తిరుగుతున్నాడు తప్ప ఏదో పదవి మీద మోస్తూ నేను దాట్లా. ఈరోజు రాష్ట్రంలో 5 ఏళ్ళు చూసాం అరాచకాలు చేశారని. మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మమ్మల్ని ఏదో చంపేస్తారని ఒక తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరువు మొత్తం చేస్తారు. నేను ఒకటే ప్రశ్నిస్తాను బొత్స సత్యనారాయణ గారు, నీ కుటుంబాన్ని ప్రజలు చిత్తుగా ఓడిస్తే సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని నువ్వు ఎమ్మెల్సీ నామినేషన్ చేస్తాను అడుగుతున్నాను. అసలు నీకు అర్హత ఉందో అడుగుతున్నాను. ప్రజలే నీ కుటుంబాన్ని చీకొట్టారు. నీ భార్య, నీ శ్రీమతి బొత్స ఝాన్సీ గారు విశాఖపట్నం చేస్తే 5 లక్షల పైన ఓడించారు. ఇది నీ కుటుంబం క్యాలిబర్. మరి అంటే వైసీపీలో ఎటువంటి మగాడు లేదా దద్దమ్మలా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఇది విశాఖపట్నం ప్రాంతానికి చెందింది. నాడు 2014లో విజయం గారు విశాఖపట్నం పోటీ చేస్తే నాడేని వ్యతిరేకించాను. నేను రాయలసీమ వస్తే వ్యతిరేకించాను. పక్క జిల్లా వస్తే ఎందుకు ఊరుకుంటూ అడుగుతున్నాను. ఎందుకంటే నాకు కావాల్సింది నా ప్రాంతం వాళ్ళు. ఇది ఎంపీ అనుకోండి తీయొచ్చు, ఇది ఎమ్మెల్సీ స్థానిక కోటా నుంచి వస్తుంది కాబట్టి స్థానికడే పోటీ చేయాలని. పేదల అసైన్డ్ భూములను కబ్జా చేసిన వైసీపీ రాబందులు అని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో జరిగిన గృహ నిర్మాణంలో జరిగిన అవకతవకలపైన మీరు చర్చకు విచారణకు సిద్ధమని ప్రశ్నిస్తున్నా. పులివెందుల నియోజకవర్గం అంతా కాదు, పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో మీరు తలపెట్టిన జగనన్న మెగా లేఅవుట్లో జరిగిన అక్రమాలపైన మనిద్దరం ఎక్కడైనా కూడా పులివెందులలో అయినా సరే లేకపోతే తాడేపల్లిలో అయినా సరే ఎక్కడైనా సరే చర్చకు మనిద్దరం కూడా కూర్చొని మాట్లాడుకుందామని డిమాండ్ చేస్తూ ఉన్నా, సవాల్ చేస్తూ ఉన్నా. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో జగనన్న మెగా లేఅవుట్లో దాదాపు 8,456 గృహాలు మంజూరైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విచారణ చేయిస్తే దాదాపు 2,489 మంది లబ్ధిదారులు బోగస్ లబ్ధిదారులు అనర్హులని చెప్పి తేల్చడం జరిగింది. అంటే దాదాపు 175 కోట్ల రూపాయల స్కామ్ ఒక్క పులివెందుల మున్సిపాలిటీలో గృహ నిర్మాణ కాలనీలో జరిగిందంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 174 నియోజకవర్గాలలో ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పులివెందుల మున్సిపాలిటీలో 8,468 ఇళ్ళు మంజూరైతే వీరందరికీ కూడా దాదాపు ఏపీఐసికి చెందిన 250 ఎకరాల స్థలాన్ని తీసుకొని ఒక్కొక్క లబ్ధిదారునికి 1.5 సెంటు స్థలాన్ని ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కాంట్రాక్టర్లకు అప్పగించి గృహ నిర్మాణాలను నిర్మించేదానికి చేపట్టడం జరిగింది. దీనిలో జగనన్న మెగా లేఅవుట్లో 7,075 ఇళ్ళు మంజూరు చేస్తే దానిలో 1,675 మంది అనర్హులని తేలడం జరిగింది. అంటే దాదాపు 23.67% మంది లబ్ధిదారులు బోగస్ లబ్ధిదారులు వైకాపా నాయకులకు సంబంధించిన బినామీల పేర్లు పెట్టుకొని దొంగ పేర్లు పెట్టుకొని కోట్లాది రూపాయలు కాజేసిన సంగతి నిజం కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా సొంత స్థలాలు ఉన్నాయని చెప్పి గృహాలు మంజూరు చేసుకునేదానికి దరఖాస్తు పెట్టుకున్న వారు 1,318 మంది ఉంటే వారిలో గతంలో ఇల్లు ఉన్నవారు పెద్ద పెద్ద భవంతులు ఉన్నవారు కోటీశ్వర్లు దాదాపు 732 మంది దొంగ లబ్ధిదారు అని చెప్పి తేలిన విషయం వాస్తవం కాదా? అంటే దాదాపు 55.5% మంది తమకు ఇల్లు ఉన్నా తమకు సొంత స్థలాలున్నా తమకు పెద్ద పెద్ద భవంతులున్నా దొంగ పేర్లు పెట్టుకొని ప్రభుత్వ డబ్బును కాజేసేదానికి మీ కార్యకర్తలు ఇళ్లను మంజూరు చేసుకున్న విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా రాజీవ్ గాంధీ కాలనీలో 75 ఇళ్లను మంజూరు చేశారు. దానిలో
17 మంది బోగస్ లబ్ధిదారులని తేలిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నా. అంటే దాదాపు అక్కడ 22.6% బోగస్ లబ్ధిదారులుగా తేలడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఇండ్లు మంజూరై ఇండ్లు